గురుదేవదత్త. జై గురుదేవదత్త. శ్రీశైలం మన సద్గురు మోహన స్వామి వారు మరియు పుట్టపర్తి స్వామి అంటారు. పాండవుల గుహలో ఉండేవారు. వీరిపైన భక్తి ప్రపత్తులతో తాము కూడా ప్రకృతి మధ్యన ఉండాలనే ఒక సంకల్పంతో వాళ్ళకంటూ ఒక కుటీరము మన ఎస్పీ గారు, మన ఆశ్రమ రక్షకులు అని చెప్పవచ్చు. వాళ్ళు ఎప్పుడు కూడా మనకి నా ఆశ్రమాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ మనకి అందుబాటులో ఉంటూ ఆధ్యాత్మికమైన చింతనతో ఉంటున్న ఎస్పీ కేఎన్ రావు గారు మరి అలివేలు మంగ దంపతులు ఈ కుటీరాన్ని ఏర్పాటు కట్టుకున్నారు. విజయవాడకి అత్యంత దగ్గరలో ఉంటుంది. ఇది మనకి ప్రకృతి రైల్వే ట్రాక్ కూడా మనకి దగ్గరలో ఉంటుంది. ఇది హైవేకి దగ్గరలో ఉంటుంది. దీన్ని కొలనుకొండ అంటారు. మొత్తం ప్రకృతి నడుమ ఏర్పాటు చేసుకున్న ఈ కుటీరం శివస్వాములు మరియు మన స్వామీజీలు ఎవరైనా సాధు సంతులు ఎవరైనా కానీ విజయవాడ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో విజయవాడకి కేవలము ఒక 5-10 కిలోమీటర్ల దూరంలో హైవేకి పక్కనే ఉంటుంది. సాయిబాబా గుడి పక్క నుండి దారి ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉండవచ్చు. సాధకులు వాళ్ళు సేద తీరి వెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకో కుటీరం ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేసుకున్నారు. ఓం నమ శివాయ. సద్గురు పరబ్రహ్మణే నమో నమః. ఇది శివశ్రీ దేవి కుటీరము. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఉండవచ్చు. సద్గురు పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. రూమ్లో మీకు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. ఇది మన గురువుగారి మీద పూర్తి భక్తితో ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడనే వాళ్ళు కూరగాయలు కూడా పండించుకొని ఆర్గానిక్స్ అంటారు వండుకునేవాళ్ళు. ప్రస్తుతం మన ఎస్పీ గారు రాజమండ్రి ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఈ కుటీరం ఇప్పుడు స్వామీజీ ఉంటున్నారు ఇక్కడ. ఓం నమ శివాయ. గురుభక్తి అంటే ఇది. తను నమ్మిన గురువులపైన పూర్తి భక్తి విశ్వాసాలతో ప్రేమతో కట్టించుకున్న గుడి. తాము కూడా ఆధ్యాత్మికంగా ఉండాలని తలంపుతో కట్టించుకున్నది ఇది. దజం. ఓం నమ శివాయ. సద్గురు పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. ఇక్కడ మీద సాయిబాబా గుడి ఉంటుంది. ఈ గుడి నుండి ఇట్లా వెళ్ళాలి. ఇది హైవే. ఈ రోడ్డు నుండి ఇలా చూస్తే అదే కుటీరం. ఈ రైల్వే ట్రాక్ ప్రకృతి నడుమ చాలా అందమైన ప్రకృతిలో ఉంటుంది. మరి ఇది రోడ్డు ప్రకృతి నడుమ కుటీరం. ఓం నమ శివాయ. ఎవరైనా భక్తులు రావచ్చు. రోడ్డు నుండి ఎంతో దూరం లేదు.